జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదం తమిదం వచః. ఈ శ్లోకాన్ని నేను మననం చేసుకున్నాను, మీరు కూడా మననం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున ఒక రెండు చిన్న చిన్న సంఘటనలు రామాయణంలోవి మీ అందరితో పంచుకోవాలని నా ప్రయత్నం. రామాయణంలో ఇద్దరు గొప్ప భక్తులు ఉంటారు, కొద్దిసేపే కనపడతారు, కానీ వాళ్ళ రామాయణంలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. వాళ్ళిద్దరూ ఎవరంటే గుహుడు, శబరి. ఈ గుహుడు రాముల వారిని ఎంత ప్రేమిస్తాడంటే ప్రతి క్షణము ఆయన హృదయంలో రాముల వారిని ప్రతిష్ఠింప చేసుకుంటుంటాడు. ఒకసారి ఎప్పుడో రాముల వారి దగ్గరికి అంటే విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు గుహుడు వేరే జన్మలో ఉండి స్వామికి కాళ్ళు కడగడం పోదామంటే ఆదిశేషుని రూపంలో ఉన్న ఆదిశేషుడే కదా లక్ష్మణుడు. ఆదిశేషుడు, సీతమ్మేమో లక్ష్మీదేవి అంశ కదా. వీళ్ళిద్దరూ అడ్డుపడ్డారట. ఆయన తక్కువ జాతి వాడు, కాళ్ళు కడగడానికి మీరు అవకాశం ఎందుకు ఇస్తున్నారు అని ఒక రకంగా మొహం పెట్టారట. పెడితే స్వామి చిద్విలాసంతో ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారట. ఆయన కోరికను తీర్చాలని రామావతారంలో గుహుడికి స్వామి ఆ అవకాశం కల్పించాడు. వాళ్ళిద్దరూ పక్కన నిల్చొని ఉంటే ఎంత ఆర్తితో స్వామి పాదాలని కడిగారో రామాయణం చదివిన వాళ్ళందరికీ ఆ సంఘటన తెలుస్తుంది. ఆ గుహుడి వెనక ఉన్న ఆర్తిని మనం గమనించాలి. స్వామి ఆ కోరికను తీర్చినందుకు మనం ఎంతో ఆనందించాలి. అలాగే శబరి ఒక బిల్ల వనిత, కానీ పరమాత్మని ప్రతి క్షణం ఆరాధిస్తూ ఉండేది. ఆమెకి రామదర్శనం కోసం తప్పించిపోతుండేది. అప్పుడు ఆమె మతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేది. మతంగ మహర్షి శబరి గురువు. ఆమె ఆర్తిని చూసి రాముడు తప్పకుండా వస్తాడు, నీకు ముక్తిని ప్రసాదిస్తాడు, అందుకని ఆయన వచ్చేంత వరకు ఇక్కడే ఉండు, ఆయనకు ఆకలితో ఉంటాడు, ఆయనకి ఫలాలను సమర్పించు అని చెప్పి మతంగముని వెళ్ళిపోతాడు. ఇది అప్పుడు ఈ రాముల వారు ఆ దండకారణ్యంలో వెతుక్కుంటూ ఉంటుంటే సీతమ్మని ఈ శబరి తటస్థపడుతుంది. తటస్థపడ్డప్పుడు ఆమెకి ఆయనని చూసి కళ్ళల్లో నీళ్లు, నోట మాట రాదు. అయినా ఆర్తితోని స్వామికి పండ్లు తినిపించి సీతమ్మని వెతుకడానికి నీకు ఒక మార్గం చెప్తాను అని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళమని, కిష్కింధలో ఉంటాడు సుగ్రీవుడు, అక్కడికి వెళ్ళు అని రామయ్య అని చెప్తుంది. ఆయన ముందలే చితి పేర్చుకుని తన ఆత్మార్పణ చేసుకుంటుంది. స్వామి ఎదురుగుండా ఆమె తన దేహాన్ని చాలించడం ఎంత గొప్పతనం, ఆమె భక్తికి పరాకాష్ట అదే. వీళ్ళిద్దరిని రామయ్య ముక్తి ప్రసాదించాడు. సర్వే జనా సుఖినో భవంతు. మీరు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.